మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మాఘ మంగళవారము మంచి రోజు గనుక రాత్రి 10:55 లోపు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు. దోషాలు, కష్టాలు, నరదృష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి. ఇంట్లో గొడవలు, చికాకులు ఇలాంటివన్నీ కూడా ఈ పరిహారంతో పోతాయి. ఎందుకంటే కలబందతో చేసే ఈ పరిహారం చాలా విశేషమైనది, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. కలబంద గురించి మన అందరికీ తెలుసు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటవచ్చు. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన సమస్యలతో, దిష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారో వారు మాఘ మంగళవారం రోజు కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మంచి ఫలితాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి మాఘ మంగళవారం రోజు కలబంద మొక్కతో ఏం చేస్తే కష్టాలు, బాధలు, సమస్యలు, దిష్టి దోషాలు పోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాఘమాసంలో చేసే స్నానం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేసే మాఘ పురాణంలోని పవిత్ర కథను విందాం. ఒకసారి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో మాఘమాస స్నాన మహిమ గురించి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమునందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యను. వరమును ఇచ్చేదనని కోరుకోమనెను. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించునని అంతర్ధానమయ్యను. అలా వారికి ఒక పుత్రిక కలిగి ఆమె పెరిగి పెద్దదయ్యను. ఆమె మిక్కిలి సుందరమే, సద్గుణాన్ని కలిగి ఉన్న కన్యలాగా మారెను. అన్న వారికి కూడా తనను చూసిన వారికి సంతోషమును కలిగించెను. విద్యాధరుడు తన కూతుర్ని ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపాలని అనుకోలేదు. కూతురికి వివాహము చేసి అల్లుణ్ణి కూడా నా ఇంటి యందు ఉంచుకోవాలని అనుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. మిక్కిలి దివ్యశక్తులను సంపాదించాడు. తాను కోరిన రూపము ధరింపగల శక్తి కూడా ఆ రాక్షసుడికి ఉంది. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలా అయినా సరే వివాహము చేసుకోవాలని తలిచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుణ్ణి తపస్సు మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడు వానికి త్రిశూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించెదవని చెప్పి ఇచ్చెను. గర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడు లేడు, అయినా నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగెను. దానికి ఆమె నా తండ్రిని అడుగమని చెప్పెను. అప్పుడు రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్ర కిందనున్న ఒక ఇంటి వద్ద ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. ఇంకోవైపు విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచూ ఉండెను.
ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తము ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు తర్వాత విద్యాధర పుత్రిక దగ్గరకు వచ్చి ఆమెతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహం ఆడదలుచుకున్నాను అని చెప్పెను. ఈలోపు నిన్నేమీ బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చేదను అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుణ్ణి దర్శించు వ్రతమున్నది గనుక దర్శించి పూజించుటకు శివలింగం ఎదుట ఉన్నదో చూపమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపించెను. విద్యాధర పుత్రిక రాక్షసుడి అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచూ ఉండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళెను. అప్పుడు అక్కడకు త్రిలోక సంచారియగు నారద మహర్షి కూడా హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూసెను. ఆశ్చర్యపడి అమ్మాయి నీవిచట ఉన్నావేమని అడిగెను. అప్పుడు ఆమె తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము కింద ఉన్న గృహమున నిర్బంధించినని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు విని అమ్మాయి భయపడకుము, విష్ణు భక్తుడైన వాడే నీకు భర్తగా వస్తాడు, నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును, అతడే నీ భర్త, విచారింపకము, నా మాటను నమ్ముము, నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సులో స్నానమాచరింపుము. పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇలా చేయుము. ఇలా చేసిన వారు కోరినది తప్పక లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘమాసము పూజాధికము, సత్య ఫలములిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రిక నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. ఆమె మాఘమాసమంతయు హటకేశ్వర పురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజ మునగు వానిని చేయుచూ ఉండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూచుచూ ఉండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడు లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజుకు చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందు శ్రీ మహావిష్ణువును స్మరించుచూ ఉండెను. అందరి యందును శ్రీమన్నారాయణుడే ఉన్నాడని దర్శించుకుంటూ ఉండెను. అందరినీ హరి అని ఆహ్వానించుచూ ఉండెను. విష్ణువు అని పిలుచుచూ ఉండెను. గోవింద అని మాటలాడుతూ ఉండునే. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దోమాదర అనుచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అని స్మరించును. ఋషికేశ అని మేల్కొనును. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచును, ఎవరితో మాట్లాడుచును, ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణు తలుచుచు ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. అప్పుడు నారదుడు రాజుతో, రాజా, విద్యాధర కన్య ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్ర గర్భమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల, నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుడిని వాడి త్రిశూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడటచట నుండి లోక సంచారార్థము పోయెను. ఇక హరిద్రదుడు సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసంగెను. హరిద్రదుడు ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచూ శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట నున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడికి వచ్చునప్పటికీ తన శూలము పరహస్తగతమైనదని గమనించెను. అప్పుడు రాక్షసుడు ఆ రాజును చూసి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలిచి హరిద్రునితో యుద్ధము చెయ్యదలిచెను. రాక్షసుడు హరిద్రుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రతుడు శివుని శూలమును ఉపయోగించి రాక్షసుని సంహరించెను.
ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమె నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రతుడు ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తుల విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచూ ఉండెను. చిరకాలము సుఖశాంతులతో లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘ స్నాన మహిమను దిలీపునికి వివరించెను. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాఘ మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. లక్ష్మీదేవికి, దుర్గాదేవికి కూడా మాఘ మంగళవారాలంటే ఎంతో ప్రీతి. మాఘ మంగళవారం రోజు సరిగ్గా రాత్రి 10:55 లోపు కలబందతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. మాఘ మంగళవారం రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న మొక్కను కాకుండా బయటి వారి దగ్గర నుండి అడిగి తెచ్చుకోండి. ఒక చిన్న మొక్కను తెచ్చుకోండి. అలా ముందు ఒక కలబంద మొక్కను తెచ్చుకుని దానిని శుభ్రంగా తడి వస్త్రంతో తుడిచి ఆ మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఆ కలబంద మొక్కకు ధూపం చూపించి ఈ మొక్కను మీ చేతిలో పట్టుకొని ఇంటి బయటకు వచ్చి 3 సార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లుగా తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు అన్నీ పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే పాతి పెట్టేయండి. తర్వాత ఆ మొక్కను అక్కడే నీళ్లు పోసి పెంచుకోండి. ఈ కలబంద మొక్కను పాతిపెట్టే స్థలం లేని వారు ఒక కుండీలో అయినా సరే పెంచవచ్చు. ఆల్రెడీ ఇంట్లో కలబంద ఉన్నా పర్వాలేదు. మాఘ మంగళవారం రోజు ఇంకొక కలబంద మొక్కను తెచ్చి పరిహారం చేసి పెడితే ఖచ్చితంగా మీకు మరియు మీ కుటుంబానికి, మీ ఇంటికి ఉండే దోషాలు, కష్టాలు పోతాయి. కనుక వర్షం కురుస్తుంది. రాత్రి 10:55 తర్వాత ఈ పరిహారాన్ని చేయకూడదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు మాఘ మంగళవారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.